హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సరే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ఫ్రైడ్. అండ్ మీరు వింటున్నారు ప్రేమ ఓ ప్రేమ. చాలా గ్యాప్ వచ్చింది కదా, అసలు ఏం జరిగిందో కూడా మర్చిపోయి ఉంటారు ఈ ఎపిసోడ్స్కి ముందు కదా. ఒకసారి మొత్తం ఆ 8 ఎపిసోడ్స్ ఒకసారి విన్నాక ఈ ఎపిసోడ్ వినండి, అప్పుడు ఒక ఫ్లో ఉంటుంది. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే, నిర్మోహమాటంగా చెప్పాలి అంటే, యాక్చువల్గా నేను ఎక్కడి వరకు చెప్పానన్నది నేను కూడా మర్చిపోయాను. సో నేను కూడా 8th ఎపిసోడ్ విని అప్పుడు మళ్ళీ ఈ ఎపిసోడ్ మీకోసం చేస్తున్నా. సో మ్యాక్సిమం రోజు కాకపోయినా వీక్లో రెండు ఎపిసోడ్స్ పెట్టడానికైనా ట్రై చేస్తాను ప్రేమ ఓ ప్రేమ. ఎందుకంటే ఇంట్లో వర్క్స్ ఉన్నాయి, అత్తగారు మామగారు ఉంటారు. సో వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళకి చేసే ఉంటాయి. నా హెల్త్ ఇక ముందైనా మంచిగా ఉండాలి అంటే నేను ప్రాపర్ డైట్ ప్రిపేర్ చేసుకోవాలి, తినాలి. అండ్ అటు తమిళ్లో మౌనం చేయాలి, తెలుగులో దాన్ని రీమేక్ చేసుకోవాలి. అండ్ యునో ఇమేజెస్ తయారు చేసుకోవాలి. అన్నీ నేనే ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి రెగ్యులర్గా పెట్టలేకపోవచ్చు. బట్ వీక్లీ 2 ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా పెడతాను. అండ్ వెరీ సూన్ ఒక 3-4 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేటట్టుగానే పెడతాను మీకు ప్రేమ ఓ ప్రేమ. ఓకే, సో బట్ ప్లీజ్ ఏమీ అనుకోకండి. ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అసలు యాక్చువల్గా నాకు హెల్త్ అప్సెట్ అవ్వకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయి ఉండేది. బట్ నా కోసం వెయిట్ చేశారు చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఇప్పుడు మౌనం చెప్తున్నాను కాబట్టి పేర్లు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతానో ఏమో. దీంట్లో పేర్లు మనకు కావాల్సింది పవి అండ్ వాట్ ఈస్ ద అదర్ నేమ్? అయ్యో, పవి అండ్ నీలా. అబ్బా, ఎంతసేపు పట్టింది నాకు ఆ పేరు గుర్తురావడానికి. ఓకే, సో పవి అండ్ నీలా, పవి నీలా. ఓకే, సరే చెప్తాను. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే నీలా బర్త్డే సెలబ్రేషన్స్ చూసాము. సో నీలా బర్త్డే సెలబ్రేషన్స్లో ఎర్లీ మార్నింగ్ 12 o'clock షార్ప్గా కేక్ కట్ చేయడం జరిగింది. తర్వాత పవి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, పట్టీలు ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ నుంచి పవి పెద్ద సర్ప్రైజ్ ఇస్తుంది. దాన్ని ఏమంటారు, ఆర్ట్ గ్యాలరీకి తీసుకెళ్ళి ఆర్ట్ ఎగ్జిబిషన్, నీలా చేసిన ఆర్ట్ మొత్తం ఎగ్జిబిషన్గా పెట్టుద్ది. సో ఆ ఆనందాన్ని వచ్చి ఇంటికి వచ్చాక స్నేహతో పంచుకుంటుంది. ఇక్కడ వరకు నాకు లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. ఓకే, సో ఇక ముందు ఒక 2 days తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచాక పవిత్ర స్నేహ యాజ్ యూజువల్గా తన కిచెన్ వర్క్ తను చేస్తూ ఉంటుంది. ఈలోపు పవి కిందికి వచ్చి అక్క కాఫీ కావాలి అని అడుగుతుంది అనమాట. అడిగితే ష్యూర్, కాఫీ నేను రెడీ చేస్తాను, కానీ నీలా లేచిందో లేదో ఒకసారి చూసి రాపో అంటుంది అనమాట. అనగానే సరే అని చెప్పేసి నీలా రూమ్ వైపుగా వెళ్తుంది. వెళ్ళి చూస్తే నీలా ఇంకా పడుకొనే ఉంటుంది. సో నీలా పక్కన కామ్గా ఏమీ తెలియని దానిలాగా సీరియస్గా వెళ్ళి పక్కనే పడుకుంటుంది అనమాట. పడుకొని తన మీద చెయ్యి వేస్తుంది. చెయ్యి వేయంగానే ఆ చెయ్యి మీద వెనక నుంచి మీద చెయ్యి పడేసరికి నీలా చాలా భయపడిపోయి ఎవరా అనేసి టక్కున లేసి చూస్తుంది అనమాట. చూస్తే పవి. అబ్బా పవి అని అంటుంది అనమాట. నేనే అని అంటుంది. ఏంటి ఇలా వచ్చావు అంటే, ఏమీ లేదు, ఒక చిన్న ముద్దిస్తావేమోనని అని చాలా రొమాంటిక్గా అడుగుతుంది అనమాట. అడిగితే నో స్వాతి అని వస్తుంది. శ్వేత స్నేహ లేదా అంటే, ఉంది అక్క కిచెన్లో తన పని తను చేసుకుంటుంది, ఇక్కడ మన పని మనం చేసుకోవచ్చు కదా అని అంటదనమాట. అనగానే నో అంటుంటుంది నీలా. అంటే ఏమీ కాదు ప్లీజ్ ఒక్క ముద్దు అని అడుగుతుంది పవి. నో పవి ప్లీజ్ వద్దు, స్నేహ వస్తే బాగోదు అంటే, అబ్బా అక్క రాదు, అయినా అక్కే నన్ను ఈ రూమ్లోకి పంపించింది నిన్ను తీసుకొని రమ్మని అని అంటదనమాట. అంటే
అయినా సరే వద్దు అని అంటది. నువ్వు ఇప్పుడు ఇస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అంటది పవిత్ర. ఇక వదిలేటట్టు లేదులే అని చెప్పేసి నీలా సరే అయితే కళ్ళు మూసుకో అని అంటదనమాట పవిత్రని. అంటే ఇక ఆనందం పట్టలేక నిజంగానే ఇచ్చేస్తుందేమో అనుకొని సరే అని చెప్పేసి పాపం చిన్న పిల్లలాగా కళ్ళు మూసుకొని అని అంటదనమాట. అనగానే సీరియస్గా నీలా తనకి దగ్గరగా వచ్చి మొట్టికాయ ఇచ్చేసి బుద్దు అనుకుంటూ అక్కడి నుంచి గబగబా తను ఒక టవల్ తీసుకొని బాత్రూంలో ఉరుక్కుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఉరుక్కుంటూ వెళ్ళిపోయి బాత్రూమ్ తలుపు చాటుగా నించొని ముద్దు లేదు ఏమీ లేదు ఎలా అని అంటదనమాట. అనగానే నువ్వు నన్ను చీట్ చేసావు, నేను నీ సంగతి తర్వాత చెప్తా అనుకుంటూ పవిత్ర నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. మన నీలా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. బయటకు వస్తుంది. ఇక్కడ స్నేహ అడుగుతుంది అనమాట, ఏమైంది ఇంకా రాలేదు అంటే ఫ్రెష్ అయ్యి వస్తానంది అని సీరియస్గా మొహం పెట్టుకొని ఉంటుంది అనమాట. మొహం సీరియస్గా పెట్టుకొని ఉంటే ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతుంది వాళ్ళ అక్క. అంటే ఏమీ లేదు అని అంటది పవిత్ర. ఈలోపు నీలా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది నవ్వుకుంటా వస్తే పవిని చూస్తే చాలా కోపంగా ఉండదన్నమాట. అంటే స్నేహ ఏంటి నువ్వేంటి చాలా నవ్వుతున్నావు అంటే ఏమీ లేదు అని అంటదనమాట. అంటే ఓకే అనేసి అనుకొని ముగ్గురు కలిసి కాఫీ తాగుతారు. కాఫీ తాగిన తర్వాత కొంచెం కూల్ అయిపోయి పవిత్ర ఈరోజు నీది ఫస్ట్ డే కదా అక్క, ఈరోజు నుంచి నీలా ఆఫీస్కి వెళ్తుంది, ఈరోజు నుంచి తనకు ఆఫీస్ అని అంటుంది అనమాట. అంటే కరెక్టే కదా, ఈరోజు నుంచి నీకు ఆఫీస్ కదా, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, బాగా నిన్ను నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు, బట్ ఇంకా బాగా ప్రూవ్ చేసుకో, ఓకేనా, నీకు కావాల్సిన గోల్స్ నువ్వు రీచ్ అవ్వాలి, అదే నా కోరిక అని చెప్పి బ్లెస్ చేస్తుంది అనమాట. బ్లెస్ చేయగానే నీలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ అని చెప్తుంది అనమాట. థ్యాంక్ యూ అని చెప్పేసిన తర్వాత సార్ పవిత్ర తన కేఫ్కి వెళ్తూ ఓకే నీకు 10 o'clockకి కదా ఆఫీసు, నేను 9:30 కల్లా 9:15 కల్లా వస్తాను, నువ్వు 9:15 కల్లా రెడీగా ఉండు, నేను నిన్న ఆఫీస్లో డ్రాప్ చేస్తాను, రోజు నేనే ఆఫీస్లో డ్రాప్ చేస్తాను, నేనే పికప్ చేసుకుంటాను, ఓకేనా అని చెప్పుద్ది అనమాట వాళ్ళ అక్క ముందే. అనగానే వాళ్ళ అక్క పవిత్రని అలానే చూస్తూ ఉంటుంది అనమాట. అన్నీ గమనిస్తున్నా అనగానే అక్క అని ఇద్దరు సిగ్గుపడి ఇద్దరు స్నేహాన్ని హక్ చేసుకుంటారు అనమాట. చేసుకుని ఓకే మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అంటది. అనగానే సరే అని వీళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసి వీళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి పవిత్ర కేఫ్కి వెళ్ళిపోద్ది. స్నేహ కొద్దిగా అయిన తర్వాత తను కూడా రెడీ అయ్యి క్యాబ్ వచ్చాక తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఇలా గబగబా తన ఆఫీస్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇక్కడ కేఫ్కి వెళ్ళిపోయిన తర్వాత కేఫ్లో పొద్దున్నే ఏం పని ఉంటుంది, 9:15 కల్లా అని 8 కల్లా ఓపెన్ చేసి నిన్న అసలు బిజినెస్ ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది, బిల్స్ అవి అన్నీ ఎంట్రీస్ అయినాయా లేదా ల్యాప్టాప్లో కరెక్ట్గా అని అన్ని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్ని లెక్కలు చూసుకుంటుంది అనమాట. చూసుకుంటేసరికి 9 అవుతుంది. నా టైం 9 అయ్యగానే రాజు అన్న అని పిలుస్తుంది అనమాట. రాజు అని పిలిచి ఏంటమ్మా అనగానే లేదు పవిత్రకి నీలాకి ఈరోజు నుంచి ఆఫీస్ ఉందన్న, సో తన్ని ఇక నుంచి రోజు పొద్దున్నే నేను ఈ టైంకి వెళ్తాను, తన ఆఫీస్లో డ్రాప్ చేసి వస్తాను, అప్పటి వరకు మీరే కేఫ్ని చూసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ తన్ని తీసుకొని వస్తాను, అప్పుడు కూడా మీరే చూసుకోవాలి అని అంటదనమాట. అని రిక్వెస్ట్ చేస్తుంది రాజుని. అప్పుడు అయ్యో దీంట్లో ఏముందమ్మా, నేను చూసుకుంటాను, హ్యాపీగా వెళ్ళొచ్చేసే, తనతో డ్రాప్ చేసి వచ్చే అని అంటదనమాట. సరే అని చెప్పి 9:15 కల్లా ఇంటికి వచ్చేస్తుంది పవిత్ర. సో నీలా రెడీ అయిపోయి నీలా పవిత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో 9:15 కల్లా వచ్చేసాక పవిత్ర అబ్బా కొంచెం లైట్గా కొంచెం హెడేక్గా ఉంది, ఒక కాఫీ తాగేసి వెళ్దామా అని అడుగుతుంది అనమాట నీలాని. అంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనేది, ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ జస్ట్ ఒక 1/2 hour జర్నీనే తనకి.
సో కాబట్టి బై కారు 1/2 అవర్లో వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి. సో టైం ఉంది కదా అని అంటది. సరే నేను కాఫీ పెడతాను అంటే అని నిలా అంటది. అనగానే అప్పుడు పవిత్ర, నీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా అంటే అదొక్కటే వచ్చు అంటే మరి వంట అంటే అది నువ్వే చూసుకోవాలి ఫ్యూచర్లో, నాకు వంట అసలు రాదు, కాఫీ మాత్రమే పెట్టడం వచ్చు అని అంటదనమాట. అంటే ఫ్యూచర్లో నీదే బాధ్యత అని చెప్పి సరే సరే అని కిచెన్లోకి వెళ్ళిపోద్ది నీలా. వెళ్ళిపోయి పాలు వేడి చేస్తుంటుంది అనమాట. పాలు వేడి చేస్తుంటే అక్కడ ఎక్కువసేపు కూర్చోలేక పవిత్ర మెల్లగా కిచెన్లోకి వచ్చి వెనక నుంచి హక్ చేసుకుంటుంది అనమాట. హక్ చేసుకొని తన చెవులకి దగ్గరగా వచ్చి, మార్నింగ్ ముద్దడిగాను ఇవ్వలేదు, ఇప్పుడన్నా ఇవ్వవా ప్లీజ్ అంటదనమాట. అనగానే నీలా తన వైపుగా తిరిగి, ఇది కిచెన్, ఇక్కడ అటు ఇటు అయినాయి అనుకో పాలు మన మీద పడతాయి, నువ్వు ముందు వెళ్ళి హాల్లో కూర్చోపో అంటదనమాట. అనగానే అబ్బా మార్నింగ్ కూడా నువ్వు నన్ను మోసం చేసావు, ముద్దు పెట్టమంటే ముద్దే పెట్టలేదు, ఇప్పుడు ఎవరూ లేరు, సరే అప్పుడంటే స్నేహకు ఉంది అన్నావు, ఇప్పుడు ఎవరూ లేరు కదా ప్లీజ్ ఒక్క ముద్దు పెట్టు అని అడుగుతుంది అనమాట రొమాంటిక్గా. అడిగితే అబ్బా పవి మొత్తం పిల్లవు కదా, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, కాఫీ తీసుకొస్తాను, కాఫీ తాగాక ఖచ్చితంగా ముద్దు పెడతాను ఓకేనా అని అంటదనమాట. పొద్దున్నలాగా చీట్ చేయవు కదా అని అంటది పవిత్ర. అంటే అబ్బా లేదు పెడతానన్నాను కదా, పెడతాను ఓకే అనగానే సరే సరే అనుకుంటూ పాపం ఎంతో ఆనందంగా ఆశపడుతూ వెళ్ళి హాల్లో కూర్చుంటుంది అనమాట. కూర్చొని కాఫీ ఈలోపు అన్నీ ఇంకో 2 బిస్కెట్స్ కూడా తీసుకొని హాల్లోకి కాఫీ తీసుకొని వస్తుంది నీలా. వచ్చాక ఇద్దరు బిస్కెట్స్ తింటూ కాఫీ తాగుతారు. కాఫీ తాగిన తర్వాత పవిత్ర కాఫీ తాగడం అయిపోయింది, ఇప్పుడు పెట్టు, నువ్వు ఎంత తొందరగా ముద్దు పెడితే నిన్ను అంత తొందరగా ఆఫీస్లో డ్రాప్ చేస్తానంటదనమాట. అంటే అబ్బా ప్లీజ్ ఆఫీస్ టైం అవుతుంది కదా, ఫస్ట్ డేనే లేట్ వెళ్తే బాగోదు, రా ప్లీజ్ అని అంటది. అంటే నేను అదే అంటున్నాను, ఫస్ట్ డే లేట్ వెళ్తే బాగుండదు, ముద్దిచ్చేసే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తానంటది పవిత్ర. అంటే సరే అయితే కళ్ళు మూసుకో, వినపడవు, అస్సలు వదలవు కదా అని అంటది నీలా. అంటే వదలను, ముద్దు పెట్టాల్సిందే అని అంటది అనమాట. అంటే నీలా అప్పుడు సరే అయితే కళ్ళు మూసుకో అన్నది. పవిత్ర పొద్దున కూడా ఇలానే కళ్ళు మూసుకో అని చెప్పావు అనగానే అబ్బా నిజంగా పెడతాను అంటున్నాను కదా అని అంటది అనమాట. సరే అని కళ్ళు మూసుకుంటుంది పవిత్ర. సరే అని మెల్లగా దగ్గరగా వెళ్తుంది నీలా. వెళ్ళి స్లోగా వెళ్ళి తన బొగ్గ మీద ముద్దు పెట్టేసి గబగబా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది డోర్ వైపుగా. ఆల్మోస్ట్ డోర్ రీచ్ అయిపోద్ది. ఈలోపు పవిత్ర కళ్ళు తెరిచేసి సీరియస్గా దానికి ఉరుక్కుంటా వచ్చి తన్ని డోర్కి ఆనిచ్చేసి తన 2 చేతులు నీలాకి అటువైపు ఇటువైపు వేసేసి, పవిత్ర ఏంటి ఎలా కనపడుతున్నాను, చిన్నపిల్లలా కనపడుతున్నానా, ఎవరన్నా ముద్దు అక్కడ పెడతారా లవర్స్కి అని ఎక్కడ పెట్టాలో ముద్దు కూడా తెలీదా నీకు అని అంటదనమాట. అప్పుడు నీలా పవి ముద్దడిగావు, పెట్టాను, ఫస్ట్ డే లేట్ వెళ్తే బాగోదు పవి, ప్లీజ్ తొందరగా వెళ్దాము అంటది. అంటే పవి నేను అదే అంటున్నాను, లేట్ అవుతే బాగోదు, కమాన్ తొందరగా ముద్దు పెట్టు అని అంటదన్నమాట. ఇక నీలాగా అర్థమైపోయింది, ముద్దు పెట్టండి అక్కడి నుంచి కదిలేలా లేదు పవిత్ర అని. సరే అని చెప్పేసి తనకి దగ్గరగా వెళ్ళి తన పెదాల మీద పెదాలు పెట్టి ఒక చిన్న ముద్దు, చాలా స్వీట్గా ఒక ముద్దు ఇస్తుంది అనమాట. ఇవ్వగానే పవిత్ర తను మర్చిపోయి గట్టిగా హత్తుకుంటుంది నీలాని. కొద్దిసేపు ఒక 1 మినిట్ ముద్దిచ్చాక నీలా కళ్ళు తెరిచి అబ్బా కొంచెం దూరంగా వచ్చి ప్లీజ్ లేట్ అవుతుంది ఇప్పుడన్నా వెళ్దాము అని అంటే, పవిత్ర చాలా బాగుంది, నాకు రోజు ఒక ముద్దు ఇవ్వాలి అప్పుడే దింపుతాను అని అంటదనమాట. అప్పుడు నీలా సరే ఓకే బట్ నౌ లెట్స్ గో నా ప్లీజ్ అని అంటదనమాట. అనగానే ఓకే అని చెప్పేసి బయటకు వచ్చేసి తలుపుకి తాళం వేసేసుకొని గబగబా కార్లో కూర్చొని బర్రం తీసుకుపోయి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి టైంకి తన్ని ఆఫీస్ దగ్గర వదిలిపెడుతుంది అనమాట. వదిలిపెట్టగానే కార్లో ఇంచిన ఇలా కారు బయటికి వెళ్తూ ఉంటే తన చేయి పట్టుకొని మళ్ళీ లాగేసి, ఆఫీస్లోకి వెళ్తున్నావు కదా మళ్ళీ ఒక చిన్న ముద్దు అని కంప్లీట్ కూడా చెయ్యకముందే నీలా
అమ్మేస్తాను. ఏమనుకుంటున్నావు, ఇల్లు అనుకుంటున్నావా, రోడ్డు అనుకుంటున్నావా, అసలు నీకు బుద్ధి లేదు, చిచి అనుకుంటూ సిగ్గుపడుతూ గబగబా కారులోంచి దిగేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ కారు అద్దం దించేసి పవిత్ర, ఇలా 5 o'clock మళ్ళీ నేనే వస్తాను, నువ్వు ఎటు వెళ్ళకు, నేనే వచ్చి నేను పికప్ చేసుకుంటాను అని చెప్తుంది అనమాట. అప్పుడు హాహా ఓకే ఓకే బాయ్ అని చెప్పేసి తన లోపలికి వెళ్ళిపోద్ది. పవి కేఫ్కి వచ్చేస్తుంది. తర్వాత వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది తర్వాత చూద్దాం. అవును సారీ ఇప్పుడే చూద్దాం. సో 5 అవుతుంది. 5 అయిన తర్వాత నిలాని తీసుకొని కేఫ్కి వస్తుంది అనమాట. కేఫ్కి వచ్చిన తర్వాత కేఫ్లో సర్వీస్ తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. హెల్ప్ చేస్తూ ఉంటే సరే అని చెప్పేసి సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం అందరూ కలిసి తను పవిత్ర అండ్ నీలా కలిసి ఇంటికి వెళ్తారు. స్నేహ వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డే ఆఫ్ ది ఆఫీస్ కదా, సో పవిత్రకి స్నేహకి తను ఫస్ట్ డే ఏం చేసింది, ఏం గీసింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా నీలా చెప్పేది వింటూ ఉంటారు. తర్వాత పవిత్ర అంటది స్నేహతో, చూడక్క తను ఎంత అదృష్టవంతురాలు కదా, 10 to 5 తన వర్కింగ్ అవర్స్. నేను చూడు మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు కష్టపడాల్సి వస్తుంది, నువ్వు మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6-7 వరకు కష్టపడి వస్తున్నావు, తను చాలా హ్యాపీ కదా అని అంటుంది అనమాట. అనగానే స్నేహ షీఈస్ వెరీ లక్కీ, అండ్ 5 o'clockకి ఆఫీస్ అయిపోతుంది అంటే తనకి నీతో గడపడానికి చాలా మంచి టైం ఉంటుంది కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంది స్నేహ. అనగానే నీలా అంటది, కదా 5 to 8 నేను నీతో పాటు వర్క్ చేస్తున్నాను కదా, మీ ఇద్దరికంటే అలా చూసుకుంటే నేనే ఎక్కువ వర్క్ చేస్తున్నా అంటది నీలా. అనగానే అలా అందరూ ముగ్గురు కలుసుకొని చాలా అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు అన్నమాట. సో అలా కొద్దిసేపు ముచ్చట్లయ్యాక డిన్నర్ చేసేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి బొజ్జుండిపోతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్, జై హింద్, జై శ్రీరామ్.